చెప్పనట్టు మాట్లాడనట్టు ఉన్న విషయం ఉన్నట్టుగా లేనిది లేనట్టుగా మొత్తానికి అసలు ముచ్చట బయట పెట్టింది. గీ అక్క మాట్లాడు చాలా తక్కువ, కానీ గిట్లా మాట్లాడు గిదే తొలిసారి. ఇక కష్టపడ్డది ఒకలైతే సుఖపడ్డది ఇంకొకరు. ఇక రాను మోసం అనే పదానికి బ్రాండ్ అంబాసిడర్ అయ్యేటట్టున్నారు. అవు మళ్ళా గీ ముచ్చట కూడా అట్లనే ఉన్నది. చాలా ఎక్కువసేపు సోచాయించకురి, అసలు ముచ్చట ఏందో అయినరి. రోజొక్క మాట అట్లనే రోజుకో గమ్మత్ ముచ్చట. మళ్ళీ గీ సార్ గురించి తెలియాలంటే గీ సార్ను ఒక్కసారి అరుచుకుంటే చాలు, ఇక ఉన్నాయి లేని అని చెప్పుకుంటూ పోతాడు. రాష్ట్రంలో ఏమైనా సపోర్ట్ చేయడు, అట్లనే మంచి చెడు ఏందని పట్టించుకోడు. ఇక మమ్మల్ని తట్టుకోలేక ఇంకో పార్టీ పెట్టిండు. వాళ్ళకు మనకు వైరస్ అసొంటోళ్ళు అయితే వాళ్ళకు మనం వ్యాక్సిన్ అసొంటోళ్ళమని అన్నాడు. ఇక ఇట్లా అన్నది ఎవరో కాదు, మన రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సారు. బీఆర్ఎస్ అనేది ఒక వైరస్, బీఆర్ఎస్ అనేది ఒక వైరస్, బీజేపీ అనేది ఒక వ్యాక్సిన్. ప్రజలకు దేశ ప్రజలకు వైరస్ కావన్నా, దాన్ని నుంచి వ్యాక్సిన్ కావన్నా ఆలోచించుకోండి. నేను గతంలో చెప్పినా మళ్ళీ చెప్తున్నా, బెంగళూరు డ్రగ్ కేసు కానీ హైదరాబాద్ డ్రగ్స్ కేసు కానీ 80% వదిలిపెట్టే ప్రసక్తి లేదు. దీని విచారణ జరపాల్సిందే, రీఇన్వెస్టిగేషన్ చేయాల్సిందే, ఆ కేసు తిరిగి చూడాల్సిందే. ఎవరు కేసును నీరుగార్చే ప్రయత్నం చేశారు, దీని మధ్యలో జరిగిన తతంగం ఏంది, ఎంత పెద్ద మనుషులు ఇన్వాల్వ్ అయినా కూడా వాళ్ళ మీద తప్పకుండా విచారణ జరపాల్సిందే. విదేశాలకు సంబంధించి లావాదేవీలు నడిచినాయి, తీసి పెడతారు. విదేశాలకు సంబంధించి లావాదేవీలు నడిచినాయి, వాటిని కూడా విచారణ జరపాలి. ఎవరొకరు వేరే దేశం కేసు పెట్టి మామ అనిపిస్తారు, ఎవరో పడికొచ్చి ఈ కేసు క్లోజ్ ఇక. అందరూ ఏముంటారు టీవీలలో, విదేశాలకు సంబంధించి ఫలానా దేశస్తులను కేసు పెట్టమని చెప్పి బ్రేక్. మధ్యలో ఇదే అయిపోయింది అనుకుంటారు ఫైనల్. కానీ దాన్ని వెనక జరిగిన తతంగాన్ని ఎవరు గుర్తిస్తలేము. మనం ఈ కేసును ఎందుకు నీరుగార్చే ప్రయత్నం చేసి మనం గుర్తిస్తలేం. ఈ కేసు వెనుక ఎవరున్నారో మనం గుర్తిస్తలేం. ఈ కేసును నీరుగార్చడానికి ప్రయత్నం చేసిన పెద్ద మనుషులు ఎవరో గుర్తిస్తలేం. దాని చర్చ జరగలేదు. ఇక సార్ గిట్లా పాదయాత్ర చేసుకుంటా తెరాసలో ఉన్న కొంత ఎమ్మెల్యేలను చేసిన తప్పును బయట పెడతలేడు. అట్లనే వాళ్ళని ఎందుకు సీఎం సార్ బ్లాక్ మెయిలింగ్ చేస్తున్నాడు అని చెప్పుకుంటూ వచ్చాడు. అట్లనే హైదరాబాదు బెంగళూరు డ్రగ్స్ కేసు ముచ్చటం కూడా మేము విడిచిపెట్టాము. అట్లనే ఇవాళ మన తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అనేది మన అందరికీ ఒక వైరస్ అయితే ఇక దానికి ఇరువుడు ఎవరో కాదు, మన కమలం పువ్వు పార్టీ అని చెప్పుకుంటూ వచ్చిండు. అంటే వ్యాక్సిన్ అన్నట్టు బండి సంజయ్ సార్ అన్న ముచ్చట గింత అయినా అందులో పెద్ద అర్థమే ఉన్నది. అట్లనే ఈ బీఆర్ఎస్ పార్టీ అనే వైరస్ కూడా జల్దీ తెలంగాణలో పోవాలని కామెంట్లు పెడుతున్నారు ముచ్చటిన్న జనాలు.